ఒక భక్తుడి కోసం సాక్షాత్తు శ్రీరాముడే వచ్చాడా? భద్రాచలం దాచుకున్న మహారహస్యం. గోదావరి భారతదేశంలోని అత్యంత పవిత్ర నదుల్లో ఒకటి. ఆ నది ఒడ్డున శతాబ్దాలుగా భక్తి వెలుగును ప్రసరింపజేస్తున్న ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే భద్రాచలం. ఈ క్షేత్రం పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది శ్రీ సీతారాముల దివ్య దర్శనం, మరికొందరికి భక్త రామదాసు. కానీ భద్రాచలం కథ ఇంతటితో ముగియదు. శతాబ్దాలుగా భక్తుల మధ్య ఒక ప్రసిద్ధ గాథ వినిపిస్తూ వస్తోంది. ఒక భక్తుడి కోసం సాక్షాత్తు శ్రీరాముడే స్వయంగా వచ్చి అప్పు తీర్చాడట. ఈ గాథ చరిత్ర, స్థానిక విశ్వాసమా, లేక భక్తి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన ఆధ్యాత్మిక సందేశమా? ఇంకా భద్రాచలం అనే పేరు ఎలా వచ్చింది? ఈ కొండకు భద్రుడు అనే మహర్షితో ఉన్న సంబంధం ఏమిటి? రామాయణంతో ఈ క్షేత్రానికి ఉన్న అనుబంధం ఎంతవరకు సాంప్రదాయంలో భాగం? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతుంది. భద్రాచలం అనే పేరు వెనుక ఒక మహర్షి తపస్సు దాగి ఉందని స్థల పురాణం చెబుతోంది. అయితే చరిత్ర ఈ ప్రాంతం గురించి ఏం చెబుతోంది? ఇప్పుడు ఆ గాథను తెలుసుకుందాం. భద్ర మహర్షి తపస్సు, స్థల పురాణం మరియు చరిత్ర చెప్పే రెండు కథలు. భద్రాచలం చరిత్రను అర్థం చేసుకోవాలంటే ముందుగా రెండు అంశాలను స్పష్టంగా వేరు చేయాలి. మొదటిది స్థల పురాణం, రెండవది చారిత్రక ఆధారాలు. స్థల పురాణం ప్రకారం మేరు పర్వతుడి కుమారుడైన భద్రుడు శ్రీరాముని దర్శనం కోసం ఈ ప్రాంతంలో ఘోర తపస్సు చేశాడని విశ్వసిస్తారు. అతని భక్తికి ప్రసన్నమైన శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణస్వామితో కలిసి ప్రత్యక్షమై భద్రుడికి దర్శనమిచ్చాడని ఆలయ సాంప్రదాయం వివరిస్తుంది. ఆ భద్రుని పేరు మీదుగానే ఈ ప్రాంతం భద్రాచలంగా ప్రసిద్ధి చెందిందని స్థానిక విశ్వాసం చెబుతోంది. ఇది ఆలయ స్థల పురాణంలో భాగమైన విశ్వాసం. ఇప్పుడు చరిత్ర వైపు చూద్దాం. గోదావరి పరివాహక ప్రాంతం ప్రాచీన కాలం నుంచే అటవీ సంపదకు, గిరిజన సంస్కృతికి మరియు యాత్రా మార్గాలకు ప్రసిద్ధి చెందింది. తరువాతి శతాబ్దాల్లో ఈ ప్రాంతంలో శ్రీరామ భక్తి విస్తరించింది. 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న తర్వాత కాలంలో భక్త రామదాసుగా ప్రసిద్ధి చెంది ఆయన ఈ క్షేత్ర చరిత్రలో అత్యంత కీలకమైన వ్యక్తిగా నిలిచారు. ఆయన జీవితం భక్తి, పాలన, కష్టాలు మరియు విశ్వాసం, ఈ 4 అంశాల కలయిక. అయితే ఆయన ఎవరు? ఒక ప్రభుత్వ అధికారి ఎలా భారతదేశ చరిత్రలో అత్యంత గొప్ప శ్రీరామ భక్తుడిగా నిలిచిపోయాడు? అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. కంచర్ల గోపన్న ఎలా భక్త రామదాసుగా మారాడు? ఆయన జీవితం ఎందుకు లక్షలాది మంది భక్తులను ఇప్పటికీ కదిలిస్తోంది? తదుపరి భాగంలో ఆ హృదయాన్ని తాకే గాథను తెలుసుకుందాం. కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ఎలా మారాడు? భద్రాచలం చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేసినా ఒక పేరు తప్పకుండా వినిపిస్తుంది: కంచర్ల గోపన్న. తరతరాలుగా భక్తులు ప్రేమగా పిలిచే పేరు భక్త రామదాసు. చారిత్రక ఆధారాల ప్రకారం 17వ శతాబ్దంలో గోల్కొండ రాజ్యాన్ని పాలించిన అబుల్ హసన్ తానీషా కాలంలో గోపన్న ఈ ప్రాంతానికి తహసీల్దారుగా పనిచేశారు. ఆయన బాధ్యత ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి రాజ్య ఖజానాకు చేర్చడం. కానీ గోపన్న హృదయం అధికారంలో కంటే భక్తిలోనే ఎక్కువగా మునిగిపోయింది. భద్రాచలంలో శ్రీ సీతారాముల ఆలయం జీర్ణావస్థలో ఉందని తెలుసుకున్న ఆయన ఆలయ పునర్నిర్మాణం చేయాలని సంకల్పించారు. స్థానిక భక్తుల సహకారంతో పనులు ప్రారంభమైనప్పటికీ అవి పూర్తవ్వడానికి అవసరమైన ధనం సరిపోలేదు. చారిత్రక కథనాల ప్రకారం ప్రభుత్వ ఆదాయంలో నుంచి కొంత మొత్తాన్ని ఆలయ నిర్మాణానికి వినియోగించినట్లు పేర్కొనబడింది. ఆ నిర్ణయమే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రాజ్య నిధులను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపణలు రావడంతో గోపన్నను అరెస్టు చేశారు. ఆయనను గోల్కొండ కోటలోని కారాగారంలో నిర్బంధించారు. అక్కడ రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఒక విషయం మాత్రం మారలేదు: ఆయనకు శ్రీరామునిపై ఉన్న విశ్వాసం. కారాగారంలోనే ఆయన రచించిన అనేక కీర్తనలు ఈ రోజుకి దక్షిణ భారతదేశంలోని భజన మందిరాల్లో, ఆలయాల్లో భక్తి సంగీతంగా మారు మోగుతూనే ఉన్నాయి. పలుకే బంగారమాయన, ఏ తీరుగా నన్ను దయచూచెదవో, ఏ తీరుగా నన్ను దయచూచెదవో వంటి కీర్తనలు కేవలం సంగీతం మాత్రమే కాదు, ఒక భక్తుడి హృదయ వేదన, ఒక ఆత్మ సమర్పణ.
ఒక నమ్మకం. అయితే ఆ కారాగారం నుంచి రామదాసు ఎలా విడుదలయ్యాడు? అక్కడి నుంచే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఒక భక్తి గాథ ప్రారంభమవుతోంది. శ్రీరాముడే బంగారు నాణాలు ఇచ్చాడని ఎందుకు చెబుతారు? ఈ కథలో చరిత్ర ఏం చెబుతోంది? భక్తి సాంప్రదాయం ఏం చెబుతోంది? ఇప్పుడు ఆ మహా రహస్యాన్ని తెలుసుకుందాం. శ్రీరామదాసు విముక్తి, శ్రీరాముడు అప్పు తీర్చాడా? భద్రాచలం గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా వినిపించే గాథ ఇదే. రామదాసు కోసం శ్రీరాముడే వచ్చి అప్పు తీర్చాడు. కానీ ఈ కథను అర్థం చేసుకోవాలంటే భక్తి సాంప్రదాయాన్ని మరియు చరిత్రను వేరువేరుగా చూడాలి. భక్తి గాథ ప్రకారం ఒక రాత్రి ఇద్దరు యువకులు గోల్కొండరాజు తానీషా వద్దకు వెళ్ళి రామదాసు తరపున బంగారు నాణాలు చెల్లించారని చెబుతారు. ఆ తరువాత ఆ ఇద్దరు కనిపించకుండా పోయారని, తరువాత వారే శ్రీరాముడు లక్ష్మణుడని తానీషా గ్రహించాడని భక్తి సాంప్రదాయం వివరిస్తుంది. ఈ గాథ శతాబ్దాలుగా భక్తుల హృదయాల్లో జీవిస్తోంది. అయితే ఇది భక్తి సాంప్రదాయంలో భాగమైన విశ్వాస గాథ. దీనిని చారిత్రకంగా నిర్ధారించిన సంఘటనగా పరిగణించలేము. ఇప్పుడు చరిత్ర ఏం చెబుతోంది? చారిత్రక ఆధారాలు రామదాసు కారాగార శిక్ష అనుభవించారని, తర్వాత విడుదలయ్యారని సూచిస్తున్నాయి. అయితే విడుదలకు దారితీసిన ప్రతి సంఘటన ఏ రూపంలో జరిగిందనే విషయంపై వివిధ చారిత్రక అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే చరిత్రకారులు ఆధారాలు ఉన్న విషయాలను మాత్రమే నిర్ధారితంగా పేర్కొంటారు. కానీ ఈ గాథ ఎందుకు ఇంత గొప్పది? ఎందుకంటే ఇది దైవం వచ్చి అప్పు తీర్చిందా లేదా అనే ప్రశ్న కంటే భక్తి అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెబుతుంది. కాబట్టి రామదాసు జైలులో ఉన్నా తన భక్తిని కోల్పోలేదు. కష్టాలు ఎదురైనా శ్రీరామునిపై విశ్వాసాన్ని వదలలేదు. అందుకే ఈ కథ భక్తులకు ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. కానీ భద్రాచలం గొప్పతనం రామదాసు కథతో మాత్రమే ముగియదు. గోదావరి తీరంలో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులు ఎందుకు ఒక అపురూపమైన ప్రశాంతతను అనుభవించామని చెబుతారు? గోదావరి తీరం శ్రీ సీతారాముల సన్నిధి భక్తుల హృదయాలను ఎలా మార్చుతోంది? భద్రాచలం యాత్రలో దాగి ఉన్న ఆధ్యాత్మిక అనుభూతిని తదుపరి భాగంలో మనం కూడా అనుభవిద్దాం. గోదావరి తీరం భద్రాచల యాత్రలో భక్తులు అనుభవించే ఆధ్యాత్మిక ప్రశాంతత. సూర్యోదయం ఇంకా పూర్తిగా కాలేదు. గోదావరి నది మీద తెల్లటి మంచు పరుచుకుని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని మెల్లగా ఛేదిస్తూ ఆలయ గంటలు మోగడం ప్రారంభమవుతుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామస్మరణ గాలిలో కలుస్తుంది. ఆ శబ్దాన్ని వింటూ వందలాది మంది భక్తులు ఆలయం వైపు నడవడం ప్రారంభిస్తారు. కొంతమంది గోదావరిలో పవిత్ర స్నానం చేసి వస్తారు. మరికొందరు నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్తారు. చిన్నపిల్లల చేతుల్లో పూలదండలు, వృద్ధుల చేతుల్లో తులసీ దళాలు. కొత్తగా వివాహమైన దంపతులు కుటుంబ సౌఖ్యం కోసం ప్రార్థిస్తున్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఆశీర్వాదం కోరుకుంటున్నారు. వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమం కోసం మౌనంగా ప్రార్థిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రతిరోజు కనిపిస్తాయి, కానీ వాటిని కలిపే ఒకే భావన భక్తి. అనేక మంది యాత్రికులు భద్రాచలం దర్శించిన తర్వాత తమ మనసుకు ఒక విచిత్రమైన ప్రశాంతత లభించిందని చెబుతారు. కొంతమంది సీతారాముల సన్నిధిలో నిలబడిన క్షణంలో కళ్ళల్లో నీళ్లు ఆగలేదని చెబుతారు. మరికొందరు రామదాసు కీర్తనలు వినిపిస్తున్న సమయంలో తమ హృదయం తేలికైనట్లు అనిపించిందని పంచుకుంటారు. ఇవి వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలు. వాటిని ప్రతి ఒక్కరికి తప్పకుండా జరిగే అద్భుతాలుగా లేదా శాస్త్రీయంగా నిరూపిత విషయాలుగా చెప్పడం సరైంది కాదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. భద్రాచలం శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక ధైర్యాన్ని ఇచ్చిన క్షేత్రం. గోదావరి ఒడ్డున కొన్ని క్షణాలు ప్రశాంతంగా కూర్చుంటే కాలం నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. బహుశా అదే ఈ క్షేత్రం గొప్పతనం. అయితే ఈ ఆలయం భక్తిని మాత్రమే కాదు, చరిత్రను కూడా తన గోడల్లో దాచుకుంది. ఈ ఆలయాన్ని మనం రోజూ చూస్తున్న రూపంలోకి తీసుకువచ్చింది ఎవరు? రాతిలో చెక్కిన శిల్పాలు, గోపురాలు, మండపాలు ఏ కథ చెబుతున్నాయి? ఇప్పుడు భద్రాచల నిర్మాణ వైభవాన్ని మనం తెలుసుకుందాం. రాతిలో చెక్కిన రామభక్తి, భద్రాచల ఆలయ నిర్మాణ వైభవం. భద్రాచలం ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ముందుగా కనిపించేది గంభీరంగా నిలిచిన రాజగోపురం. అది కేవలం ఒక ప్రవేశ ద్వారం కాదు, శతాబ్దాల భక్తి సాంప్రదాయానికి ఒక చిహ్నం. ఆలయంలోని ప్రతి మండపం, ప్రతి స్తంభం, ప్రతి శిల్పం ఒక కథను చెబుతోంది.
ప్రస్తుత ఆలయ నిర్మాణం వివిధ కాలాల్లో జరిగిన పునర్నిర్మాణాలు మరియు విస్తరణల ఫలితంగా రూపుదిద్దుకుంది. చారిత్రక ఆధారాల ప్రకారం భక్త రామదాసు ఆలయ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వివిధ పాలకులు మరియు భక్తుల సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందింది. గర్భగుడిలో శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు అత్యంత విశిష్టమైన రూపంలో దర్శనమిస్తాయి. ప్రత్యేకంగా సీతాదేవితో కలిసి కోదండరాముని దర్శించడం ఈ క్షేత్రానికి ప్రత్యేకతను అందిస్తుంది. శిల్పాల్లో రామాయణ ఘట్టాలకు సంబంధించిన అలంకార రూపాలు, పుష్ప నమూనాలు సాంప్రదాయ దక్షిణ భారతీయ ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ఆలయ ప్రాకారంలో నడుస్తుంటే ప్రతి అడుగులో భక్తి, చరిత్ర, సంస్కృతి ఈ మూడు కలిసిన అనుభూతి కలుగుతుంది. మరో ఆసక్తికరమైన విషయం, భద్రాచలం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, తెలుగు భక్తి సంగీత చరిత్రలో కూడా అత్యంత ముఖ్యమైన స్థానం సంపాదించింది. రామదాసు రచించిన కీర్తనలు ఈ రోజు కూడా శాస్త్రీయ సంగీత కచేరీల్లో, భజన మండళ్లలో మరియు ఆలయ ఉత్సవాల్లో అదే భక్తిభావంతో ఆలపించబడుతున్నాయి. అలా చూస్తే ఈ ఆలయం రాతితో మాత్రమే నిర్మించబడలేదు, భక్తి, సంగీతం మరియు విశ్వాసంతో నిర్మించబడింది. కానీ భద్రాచలం అసలు మహోత్సవం ఏటా ఒక్కసారి జరిగే ఒక దివ్య వేడుకలో కనిపిస్తుంది. అదే ప్రపంచ ప్రసిద్ధ శ్రీ సీతారామ కళ్యాణం. భద్రాచలం సీతారామ కళ్యాణాన్ని లక్షలాది మంది ఎందుకు ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటారు? ఆ మహోత్సవం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? ఈ డాక్యుమెంటరీ చివరి భాగంలో ఆ దివ్య అనుభూతిని మనం ఆస్వాదిద్దాం. శ్రీ సీతారామ కళ్యాణం భద్రాచలం మేల్కొనే దివ్య మహోత్సవం. భద్రాచలం సంవత్సరం పొడవునా భక్తుల రాకపోకలతో కలకలలాడుతూనే ఉంటుంది. కానీ శ్రీరామనవమి సమయం రాగానే ఈ క్షేత్రం ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా మారిపోతుంది. తెల్లవారుజామునే గోదావరి తీరమంతా వేద మంత్రాల నాదంతో మారుమోగుతుంది. దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఒక్క చూపు కోసం భద్రాచలానికి చేరుకుంటారు. ఆ రోజు అత్యంత వైభవంగా జరిగేది శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ కళ్యాణాన్ని దర్శించడం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఇది భక్తి సాంప్రదాయంలో భాగమైన విశ్వాసం. వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలు, తలంబ్రాల ఘట్టం, సీతారాముల దివ్య కళ్యాణం, ఈ దృశ్యాలు భక్తులను భక్తిరసంలో ముంచెత్తుతాయి. సాయంత్రం గోదావరి హారతి ప్రారంభమవుతుంది. నది ఒడ్డున వేలాది దీపాలు వెలుగుతాయి. హారతి జ్యోతులు గోదావరి అలలపై ప్రతిబింబించినప్పుడు ఆ దృశ్యం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రామనామ సంకీర్తనం, రామదాసు కీర్తనలు మరియు భక్తుల గానాలు ఈ పవిత్ర క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక సంగీత ప్రపంచంగా మార్చేస్తాయి. అనేక మంది యాత్రులు ఈ మహోత్సవాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక జీవంతమైన భక్తి సాంప్రదాయం. కానీ భద్రాచలం మనకు అందించే అత్యంత గొప్ప సందేశం ఇంకా మిగిలే ఉంది. భద్రాచలం మనకు నేర్పేది కేవలం రామకథ కాదు, విశ్వాసం, సేవ మరియు ధర్మం గురించి ఒక శాశ్వత సత్యం. ఆ చివరి సందేశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచలం చెప్పే శాశ్వత సందేశం. మన ప్రయాణం ఒక ప్రశ్నతో ప్రారంభమైంది. ఒక భక్తుడి కోసం సాక్షాత్తు శ్రీరాముడే వచ్చాడా? ఈ యాత్రలో మనం స్థల పురాణాన్ని తెలుసుకున్నాం, భద్ర మహర్షి తపస్సు గురించి విన్నాం. ఈ గాథ ఆలయ స్థల పురాణ సాంప్రదాయంలో భాగమని అర్థం చేసుకున్నాం. మరోవైపు చరిత్రను పరిశీలించాం. కంచర్ల గోపన్న భక్త రామదాసుగా ఎలా నిలిచిపోయాడో చూసాం. ఆయన రచించిన కీర్తనలు ఈ రోజుకి తెలుగు భక్తి సంగీతంలో అమరగీతాలుగా నిలిచాయి. రాముడు అప్పు తీర్చాడు అనే ప్రసిద్ధ గాథను కూడా భక్తి సాంప్రదాయంలో భాగమైన విశ్వాసంగా చూసాం. చరిత్ర ఆధారాలతో మాట్లాడుతుంది, భక్తి హృదయంతో మాట్లాడుతుంది. ఈ రెండింటిని వేర్వేరుగా అర్థం చేసుకున్నప్పుడే భద్రాచలం మహిమ మరింత అందంగా కనిపిస్తుంది. గోదావరి ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నది కాలం మారుతుందని గుర్తు చేస్తుంది. కానీ భద్రాచలం కొండపై నిలిచిన శ్రీ సీతారాముల ఆలయం ఒక శాశ్వత సత్యాన్ని గుర్తు చేస్తుంది. ధర్మం నిలుస్తుంది, భక్తి నిలుస్తుంది, సేవ ఎన్నటికీ వృధా కాదు అని. బహుశా అందుకే శతాబ్దాల తర్వాత కూడా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి కేవలం కోరికలు కోరుకోవడం కాదు, తమ జీవితానికి ధైర్యాన్ని మరియు
దిశను కూడా తీసుకెళ్తారు. భక్త రామదాసు జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. సంపద, పదవి, అధికారం ఇవన్నీ ఒకరోజు ముగుస్తాయి, కానీ నిజమైన భక్తి, సమాజానికి చేసిన సేవ కాలాన్ని దాటి శాశ్వతంగా నిలిచిపోతాయి అని. అదే భద్రాచలం మనకు అందించే అమూల్యమైన సందేశం. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, చారిత్రక విశేషాలు, పురాణాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకోవాలంటే ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు భద్రాచలం దర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాతో పంచుకోండి. మరో అద్భుతమైన దేవాలయ గాథతో త్వరలో మళ్ళీ మనం కలుద్దాం. జై శ్రీరామ్. నేను మీ మహేష్.